వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను నీరజ. కొండగట్టు అనగానే ఆంజనేయ స్వామి దేవాలయం గుర్తుకు వస్తుంది. కొండల మధ్య ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ సంతానలేమితో బాధపడే వారికి, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ కొండగట్టి అంజన్న భక్తుల విశ్వాసంగా పేరొందాడు. ఇక ఈ పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన వంతు సహకారం అందిస్తానన్నారు. గిరి ప్రదక్షిణ కొరకు కావలసిన రోడ్డు పనుల గురించి పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 35,19,00,000 టీటీడీ నిధులతో దీక్షా విరమణ మండపం, 96 గదుల వసతి సముదాయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అయితే ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో భక్తులు గిరి ప్రదక్షిణకు సంబంధించిన వసతి ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరిన విధంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ వసతికి తన వంతు సహకారం అందిస్తానని, తాను కూడా వచ్చి అందుకోసం కరసేవ చేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా కొండగట్టు గిరి ప్రదక్షిణ కొరకు రోడ్డు పరిశీలన జరిగింది. మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సత్యం సూచన మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం కొండగట్టులో పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ, ఫారెస్ట్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. గిరి ప్రదక్షిణ కొరకు ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని, మార్గ మధ్యలో భక్తులకు త్రాగునీరు, శౌచవ ఆలయాలు, విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందన్నారు. అలాగే గిరి ప్రదక్షిణ కొరకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందుకు గాను దాదాపు 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు, విద్యుత్ దీపాలు, అటవీ శాఖ అనుమతుల గురించి మరియు పనుల అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చెప్పారు. ఇక గిరి ప్రదక్షిణ రహదారి మొత్తం పొడవు 6 కిలోమీటర్లు కాగా ఇందులో 3 కిలోమీటర్లు ఘాటు రోడ్డు కాగా మిగిలిన భాగం మట్టి రోడ్డు. 30 అడుగుల రహదారి, 20 అడుగుల ఫుట్పాత్ తో కలిపి 50 అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించాలని ప్రణాళిక వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం లైటింగ్, పార్కింగ్ సౌకర్యాల కల్పనపై కూడా అధ్యయనం చేస్తున్నారు. రహదారిలో 1150 మీటర్ల భాగం అటవీ ప్రాంతంలోకి వస్తుందని గుర్తించారు. గిరి ప్రదక్షిణకు అటవీ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని డిఎఫ్ఓ స్పష్టం చేశారు. అయితే అటవీ భూమికి బదులుగా దేవాదాయ భూమిని ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య
ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.